హిందూ ధర్మం ఔన్నత్యాన్ని వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని హైదరాబాద్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది కరుణాకర్. నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి టీటీడీ బోర్డుపై ఫిర్యాదు చేశారు. దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఫిర్యాదులు నమోదు కావాలని కరుణాకర్ పిలుపునిచ్చారు. యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో హిందువులు పవిత్రంగా భావించేటువంటి లడ్డును మీరు జంతువుల కొవ్వు కలిగినటువంటి నెయ్యితో చేయించారంటే ఇది కేవలం హిందూ మతం పైన క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తూ ఆచరిస్తున్నటువంటి అప్పటి సీఎం చేసినటువంటి కుట్ర. భారతదేశంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కంప్లైంట్స్ నమోదు కావాలి. నేను కేవలం దీన్ని మొదలు పెట్టాను, శ్రీకారం చుట్టడం మాత్రమే నేను చేశాను. ఇది ప్రతి పోలీస్ స్టేషన్లో చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎప్పుడూ ఒకప్పుడు ఈ ఒక లడ్డూని తిని ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయాన్ని అవలంబించేవారు. పుట్టినప్పటి నుంచి కూడా వారి యొక్క ఆచారం ప్రకారం వారు ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళందరికీ జంతువు కొవ్వును తినిపించిన పాపము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఇది హిందూ సమాజం పట్ల, హిందూ సనాతన ధర్మం పట్ల, యావత్ దేశం పట్ల చేసినటువంటి కుట్రగా దీన్ని పరిగణించాలి. ఆ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ చూసి నేను అవాక్కయ్యాను. ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసి అవాక్కయింది ఒకంత అయితే, దాన్ని కన్ఫర్మ్ చేస్తూ టీటీడీ బోర్డు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను చూసి నాలో ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఒక్కనే కాదు, యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఈరోజు నేను సైదాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్, అప్పటి చైర్మన్, బోర్డు మెంబర్స్ మరియు అఫీషియల్స్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీసిండు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో హిందువులు పవిత్రంగా భావించేటువంటి లడ్డును మీరు జంతువుల కొవ్వు కలిగినటువంటి నెయ్యితో చేయించారంటే ఇది కేవలం హిందూ మతం పైన